సివిల్ సర్వెంట్ని డ్యూటీలో ఉండగా చంపేస్తే దానికి ఎటువంటి శిక్ష వేయాలి? మరణదండన, యావజ్జీవ ఖైదా, జీవితాంతం బయటికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళని? కాకపోతే ప్రభుత్వమే అలాంటి వాళ్ళకి రెమిషన్ ఇచ్చి జీవిత ఖైదుని తీసుకొచ్చి తగ్గించేసి వదిలేస్తే ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి లేదా ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి భయాందోళనలు వస్తాయి? ఒకసారి మనం ఆలోచించాలి. ఇంతకుముందు బీహార్ క్యాడర్ వెళ్ళాలన్నా, యూపీ క్యాడర్ వెళ్ళాలన్నా చాలామంది భయపడేవాళ్ళు. ఎందుకంటే అక్కడంతా గుండా రాజ్యం అనమాట. ఇప్పుడిప్పుడే అనేక మంది యంగ్ ఆస్పిరెంట్స్ ఆ క్యాడర్స్ వచ్చినా తట్టుకుని పనిచేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది బీహార్లో. అవి చెప్పుకునే ముందు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి చాలా వరకు రక్షణ కరువే. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఉమేష్ చంద్ర గారు అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎలా కాల్ చంపారో మనందరికీ తెలుసు. మన చిన్నప్పుడు అది పెద్ద స్టోరీ. ఆ తర్వాత అంతకు ముందే చూస్తే కనుక పరదేశ్ నాయుడు గారు అని చెప్పి ఆయన కూడా చాలా మంచి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని మనం కోల్పోయాం నక్సలైట్ల చేతిలో తెలుగు రాష్ట్రాల నుంచి. అక్కడి నుంచి మన ప్రస్థానం చూస్తే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చాలా సామాన్యమైన కుటుంబం నుంచి చాలా పైకి ఎదిగి, ఆయన గురించి చాలా స్టోరీస్ కూడా చదివాను. చిన్నప్పుడు నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి ఆయన వాళ్ళ టీచర్స్ గుర్తించి ఇంకా చదువుకోమని చెప్పారని, ఆయన ఫారెన్ సర్వీస్లోకి వెళ్ళి దేశానికి సేవ చేద్దామని కోరుకుంటుంటే ఆయన్ని తాలిబాన్ వాళ్ళు ఎంబసీ అటాక్లో ఆఫ్ఘనిస్తాన్లో చంపేశారనమాట. సో ఇవన్నీ జరుగుతుంటే 1994లో బీహార్లో ఒక ఉదంతం జరిగింది. కృష్ణయ్య గారు అని చెప్పి ఆయన డిఎం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనమాట, గోపాల్గంజ్ జిల్లా బీహార్లో. ఆయన ముజాఫర్పూర్ సంబంధించి ఒక రైట్స్ జరిగిన సందర్భంలో ఆయన పబ్లిక్ డ్యూటీలో అక్కడ ఉండటం జరిగింది. ఆ పరిస్థితిలో యాక్చువల్గా అది ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ ఒక గ్యాంగ్స్టర్ అక్కడ గూండాయిజం కదా, ఒక గూండాకి ఫ్యూనరల్ అంతిమయాత్ర జరుగుతుందన్నమాట, చోటన్ శుక్లా అని చెప్పి. ఆయన అంతిమయాత్ర సందర్భంగా ఈయన అక్కడ డ్యూటీ పరిస్థితిలో అక్కడ ఏదో అనుకోని పరిస్థితిలో అక్కడ ఉండటం జరిగింది. ఆయన్ని చంపేశారు. ఎలా చంపేశారంటే అతి దారుణంగా కొట్టి చంపేశారు. కృష్ణయ్య గారు ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా నాకు పరిచయమే. చాలా నిజాయితీగా చిన్నప్పటి నుంచి గొప్పగా చదువుకున్న వ్యక్తి. ఆయన వెళ్ళకముందు ఐఏఎస్ అవ్వకముందు ఒక లెక్చరర్గా పనిచేశారంట. చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారంట. తెలంగాణ నుంచి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అనమాట ఆయన. అటువంటి వ్యక్తిని 1994లో బీహార్లో గూండాలు అంటే కొట్టి చంపేశారు. చంపేసిన సందర్భంలో అప్పుడు ఒక ఎంపీ ఉండేవాళ్ళు ఆనంద్ మోహన్ సింగ్ అని, ఆయన పైన మిగతా అందరిపైన చాలామంది పైన కన్విక్షన్స్ పడ్డాయి. వాళ్ళందరూ లోయర్ కోర్టులో ఉరిశిక్ష, ఈ ఆనంద్ మోహన్ సింగ్ అని ఆయనకి ఉరిశిక్ష పడింది అనమాట. ఆ తర్వాత పాట్నా హైకోర్టు దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని యావజ్జీవ ఖైదుగా మార్చేసింది. ఈ ఆనంద్ మోహన్ సింగ్ అని ఆయన రాజ్పుట్ కమ్యూనిటీ, ఇప్పుడు ఆయన కొడుకు ఎమ్మెల్యే కూడా అనమాట బీహార్లో. సో దీనికి సంబంధించి అఫీషియల్స్ ఎవరైనా పబ్లిక్ అఫీషియల్స్ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నప్పుడు చంపేస్తే వాళ్ళని రెమిషన్ ఇవ్వడానికి ఉండదు వాళ్ళ క్రైమ్ని. అంటే వాళ్ళకి యావజ్జీవ ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలి, వాళ్ళ న్యాచురల్ లైఫ్ మొత్తం. అటువంటిది బీహార్ గవర్నమెంట్ గత మాసంలో నోటిఫై చేసిందనమాట. ఏమని, వాళ్ళది కూడా రెమిషన్ ఇవ్వచ్చు. ఎవరైతే అఫీషియల్స్ డ్యూటీలో చంపేస్తున్నారో అలాంటి ఖైదీలకు కూడా వాళ్ళ శిక్షను తగ్గించవచ్చు సత్ప్రవర్తన దృష్టి అని చెప్పి తీసుకొచ్చింది. సో నిన్న 27 మంది ప్రిజనర్స్ని ఇంక్లూడింగ్ ఈ ఆనంద్ మోహన్ సింగ్ హూ వాజ్ కన్విక్టెడ్ ఫర్ ద అసాసినేషన్ ఆఫ్ కృష్ణయ్య గారు, ఇతన్ని అందరినీ రిలీజ్ చేసేసారనమాట. రిలీజ్ చేస్తున్నట్టు బీహార్ గవర్నమెంట్ ప్రకటించింది. అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేస్తారనమాట. ఇతను మళ్ళీ పాలిటిక్స్లోకి రావాలని ఆలోచన అంట. మనకు తెలుసు కన్విక్షన్ అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలు డీబార్మెంట్ ఉంటుందని, కానీ దాన్ని కూడా రెమిషన్ ఇప్పించుకోగలరా శక్తి ఉన్న ఈ రాజకీయ నాయకులు అనమాట. సో బీహార్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ప్రిజన్ మాన్యువల్ ఉందో దానిలో ఈ రెమిషన్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీద అటాక్ చేసిన వాళ్ళ శిక్షని తగ్గించే ఎగ్జామ్షన్ ఎందుకు తీసుకొచ్చింది, అది ఎందుకు తీసుకొచ్చింది, దానికి కావాల్సిన ఎందుకు చేస్తుంది ఈ పని ఒక ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ వర్గాలు ఆలోచిస్తున్నాయి. దాంతోపాటు ఆయన భార్య కూడా, కృష్ణయ్య గారి వైఫ్ కూడా, ఆవిడ కూడా దీని గురించి తన కన్సర్న్ వ్యక్తం చేశారు. అయితే మాయావతి మళ్ళీ మీకు తెలుసు కదా దీనిలో కూడా రాజకీయాలు స్టార్ట్ అవుతాయని, ఆవిడ ఇది యాంటీ దళిత్ మూవ్గా అంటుంది. యాంటీ దళిత్ మూవ్ ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది అంతకంటే ఎక్కువ
యాంటీ సివిల్ సర్వీసెస్ మూవ్. రేపొద్దున ఇంకొకరు డ్యూటీలో ఒక చోట ధైర్యంగా పనిచేయడానికి భయపడతారు. శిక్ష పడిన వాళ్ళు ఎంత ఈజీగా తప్పించుకోవచ్చు, బయటకు వచ్చి ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. సో ఇవన్నీ చూస్తుంటే సివిల్ సర్వెంట్స్కి దేశంలో రక్షణ ఏది అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది.